హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో మేమైతే ఈ కార్తీక మాసంలో శివుడి దగ్గరికి వెళ్ళాలి కదా. సో అందుకే మేమైతే వేములవాడకైతే వచ్చేసినాం. మీరు కూడా కార్తీక మాసంలో ఎటైనా వెళ్ళిర్రా? వెళ్తే నాకైతే కమెంట్ చేయండి. కరీంనగర్ నుంచి వేములవాడకైతే డైరెక్ట్ బస్సెస్ ఉన్నాయి. మేమైతే బస్సెస్ ఎక్కేసి ఇక్కడికి వచ్చేసినాం. ఇక్కడైతే మస్తు మంది ఉన్నారు. మీకు ఏ దేవుడు ఇష్టమో నాకైతే కమెంట్ చేయండి. సో మేమైతే లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుంటున్నాం. ఘోరంగా ఫుల్ మంది ఉన్నారు ఇక్కడనైతే. అసలు వీక్ డేస్లో కూడా ఇంతమంది ఉంటారని ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. మేమైతే ఫ్రీ దర్శనంకి అయితే వెళ్ళినాం. లోపలికి దర్శనం చేసుకోవడానికి వెళ్ళంగానే అక్కడ ఆపేసిర్రు మమ్మల్ని, ఎందుకో తెలియదు. చాలామంది అక్కడనే ఆగిపోయారు. ఒక 45 మినిట్స్ మేము నిల్చొనే ఉన్నాం. ఈ లైన్ అయితే చాలా పెద్ద ఉంది. ఇంకా గర్భగుడి ఎంటర్ కాగానే అక్కడ తోసుకుంటూ ఉంటుంది. వామ్మో ఘోరంగా ఉంటుంది. మీరే చూడండి, ఇక్కడ గర్భగుడి ఎంట్రీ దగ్గర చాలా మంది ఉన్నారు. అసలు అందరు తోసుకుంటున్నారు. అక్కడ ఊపిరి కూడా ఆడటం లేదు, అంత ఘోరంగా ఉంది. సో ఇక ఎట్లో అట్లా కష్టాలు పడి మేమైతే బయటకైతే వచ్చేసినాం. వచ్చినాక ఉసిరి దీపం అయితే పెట్టినాం. కార్తీక మాసం కదా, అందరం ఒక్కొక్క ఉసిరి దీపాన్ని పెట్టినాం. ఆ దీపం పెట్టి పూలు అయితే కూడా పెట్టినాం. అక్కడ దీపం పెట్టినామో లేదో క్లీనింగ్ వాళ్ళైతే వచ్చి అది మొత్తం తీసేసిర్రు. అసలు అక్కడ ఒక్క దీపం కూడా ఉంచట్లేదు. మీరు కూడా వేములవాడకి వెళ్ళిర్రా? వెళ్తే ఆ ఎక్స్పీరియన్స్ నాకైతే కమెంట్ అయితే చేయండి. మేము ప్రతి ఇయర్ కార్తీక మాసంలో వేములవాడకి అయితే వెళ్తాం. ఎప్పుడైనా ఎటైనా దూరం కానీ ఫేమస్ గుళ్ళకి కానీ వెళ్ళినప్పుడు మేమైతే ఫస్ట్ ఇంట్లో దీపం ముట్టించుకొని వెళ్తాం. ఎర్లీ మార్నింగ్ పూజ చేస్తే చాలా మంచిది. ఈ కార్తీక మాసంలో అయితే ఇంకా చాలా మంచిది. టెంపుల్స్కి రోజుకొని పోవద్దు, అందుకే ఖచ్చితంగా ఏదైనా క్లిప్ కానీ జుట్టు కానీ వేసుకొని వెళ్ళాలి, అది కంపల్సరీ. వేములవాడలో గుడి చుట్టూ ఆవుల్ని దింపుతారు కదా, దాన్ని కొల్లాగా తిప్పుడని అంటారు. మనకేమైనా కోరిక ఉంటే ఈ ఆవుని పట్టుకొని గుడి చుట్టూ తిరగాలి. కార్తీక మాసంలో అసలు వేములవాడ రాజన్న అయితే చాలా రష్ ఉంటుంది. కానీ ఇవాళనైతే జస్ట్ కొంచెం రష్ లేదు అంతే. ఇక మండే చూసుకోవాలి, ఘోరం ఉంటుంది. ఇక్కడ ఉసిరి దీపం పెట్టేదన్నా కోరుకుంటే జరుగుతుందని నమ్మకం. నేను కూడా కోరుకున్నా. ఇక్కడ ఉసిరి దీపం పెట్టి ప్రసాదం తీసుకొని మొత్తం అన్ని పనులు అయిపోయినాక బద్దిపోచమ్మ దగ్గరికి వెళ్ళినాం. ఇది వేములవాడకి వాకబుల్ డిస్టెన్సే. ఇది కూడా చాలా ఫేమస్. కానీ ఇక్కడ ఎక్కువ రష్ ఉండదు, ఫాస్ట్గా అయిపోతుంది. అబ్బా, ఇక్కడ అమ్మవారు ఎంత కలకల్లాడుతుర్రో. మేము వీడియోలు ఇస్తున్నాం. ఆయనతో అక్కడ ఉన్న వాళ్ళు వచ్చేసి ఫోన్ అయితే గుంజుకున్నారు. అలా నెక్స్ట్ టైం వీడియోలు తీయా అని చెప్పినా ఇచ్చేసిర్రు. నెక్స్ట్ ఇక్కడ ఒక గుడి ఉంది, దాన్ని కూడా దర్శనం చేసుకున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.